ఉత్తరాంధ్ర ఉంది, వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో బలహీన వర్గాలు నాయకత్వం ఉంది. కానీ 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఈ 3 జిల్లాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి, సుబ్బారెడ్డికి ఈ 3 జిల్లాలు రాసి పెట్టేశారు. అయ్యా బొత్స సత్యబాబు, ధర్మాన ప్రసాద్, సీము నెత్తురుంటే మీరు వెంటనే రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. బలహీన వర్గాలకి ఈ రోజు నాయకత్వం ఇచ్చే ధైర్యం లేదా? ఈ రోజు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి 5 గంత్రాలుగా మొత్తం దోపిడీ చేశాడు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఉత్తరాంధ్రని దోచుకున్నాడు. అందుకే మనందరం కూడా ఈ రోజు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉన్నప్పుడు, 1 సంవత్సరం ముందు నేను చెప్పాను 160 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని. చాలా మంది నవ్వారు. అచ్చెన్నాయుడు ఏంటి 160 స్థానాలు వస్తాయని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశాడు. ఇక్కడ వైసీపీది దబిడి దుబిడే. ఈ రోజు మనం చిత్తశుద్ధితో పనిచేస్తే, అంకిత భావంతో పనిచేస్తే ఈ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రకంగా మనందరం పనిచేద్దామని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ కూడా మన మధ్య చిన్న విభేదం ఉండడానికి వీల్లేదు. ఈ దుర్మార్గుడు, ఈ సైకో ఆ ప్రయత్నాలు కూడా చేస్తాడు. కులాల మధ్యన తగాయిదా పెడతాడు, మతాల మధ్యన తగాయిదా పెడతాడు, ప్రాంతాల మధ్యన తగాయిదా పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తాడు. సోదరులారా, జన సైనికులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా, జాగ్రత్తగా పనిచేసి 100 రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఆంధ్ర ప్రజలకి బతుకు లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.